In today's class, 7th class English medium, chapter number 1, Nutrition in Plants అనేటటువంటి చాప్టర్లో క్లాస్ నెంబర్ 2 ఈరోజు క్లాస్లో హౌ డు ప్లాంట్స్ ప్రిపేర్ దేర్ ఫుడ్ అండ్ ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ అండ్ ఎనర్జీ ఫర్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్, ఎలా ఎనర్జీ వస్తుంది, how does plants generate proteins and fats, ఇవన్నీ కూడా చెప్పుకుందాం. ఫస్ట్ టాపిక్ వచ్చేటప్పటికి ఈరోజు క్లాస్ నెంబర్ 2లో 7th క్లాస్ ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ చాప్టర్లో హౌ డు ప్లాంట్స్ ప్రిపేర్ దేర్ ఫుడ్, దీని గురించి ప్రీవియస్ క్లాస్లో కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చాను మీకు. ప్లాంట్ ప్రిపేర్ దేర్ ఫుడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సర్టెన్ రా మెటీరియల్స్ ఇన్ దేర్ సరౌండింగ్స్. తమ చుట్టూ ఉన్నటువంటి కొన్ని రా మెటీరియల్స్ ఉపయోగించుకొని మొక్కలు వాటి ఫుడ్ని అవి తయారు చేసుకుంటాయి. ఏవేంటి ఆ మెటీరియల్స్ ఒకసారి చూడండి. వాటర్, ఫస్ట్ మెటీరియల్ వాటర్. ఎక్కడి నుంచి తీసుకుంటే రూట్స్ ఉన్నాయా, ఈ రూట్స్ వాటర్ని డౌన్లో ఎర్త్ లో లోపల ఉన్నటువంటి వాటర్ ని అబ్జార్బ్ చేసుకుంటాయి రూట్స్ చేస్తాయి అబ్జార్ప్షన్ అనేది. కార్బన్ డైఆక్సైడ్, ఈ కార్బన్ డైఆక్సైడ్ ని లీఫ్ లోపల స్టొమాటా అనబడేటటువంటి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. స్టొమాటా, దాని గురించి కూడా చెప్తాను మీకు. ఈ స్టొమాటా అనబడేటటువంటి హోల్స్ కార్బన్ డైఆక్సైడ్ ని అబ్జార్బ్ చేసుకుంటాయి, పీల్చుకుంటాయి. అదేవిధంగా సన్లైట్, సూర్యుడి నుంచి సన్లైట్ ని అబ్జార్బ్ చేసుకుంటాయి. అదేవిధంగా మినరల్స్, ఈ వాటర్ తో పాటుగా మినరల్స్ ని కూడా అబ్జార్బ్ చేసుకుంటారు, రూట్సే అబ్జార్బ్ చేసుకుంటాయి మినరల్స్ కూడా. అదేవిధంగా క్లోరోఫిల్, ఈ క్లోరోఫిల్ అనబడేది ఈ లీఫ్ లోపలే ఉంటుంది. ఆల్రెడీ లీఫ్ లోపల ఉండేటటువంటి పదార్థం గ్రీన్ కలర్ లో ఉంటుంది, క్లోరోఫిల్. అందుకనే మనకి లీవ్స్ గ్రీన్ కలర్ లో ఉండడానికి రీజన్ కూడా అదే. లీవ్స్ లోపల క్లోరోఫిల్ అనబడేటటువంటి ఒక సబ్స్టెన్స్ ఉంటుంది, అది గ్రీన్ కలర్ లో ఉంటుంది. అందుకని ఆకులన్నీ గ్రీన్ కలర్ లో ఉంటాయి. క్లోరోఫిల్ లేకపోతే గ్రీన్ కలర్లో ఉండవు. ఇవన్నీ కూడా వాటర్, కార్బన్ డైఆక్సైడ్, సన్లైట్, మినరల్స్, క్లోరోఫిల్, వీటన్నింటినీ కలిపి ద ప్రాసెస్ ఇన్ వుడ్స్ ప్లాంట్స్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ బై ద రా మెటీరియల్స్. ఆ ప్రాసెస్ ఏమంటాము, ఫోటోసింథసిస్ అంటాం. ఫోటోసింథసిస్. ఓకేనా, ఇది ఫోటోసింథసిస్ కి సంబంధించినటువంటి చిన్న డయాగ్రామ్. ఓకేనా, అర్థమైందా అందరికి? రైట్, వెరీ గుడ్. నెక్స్ట్, ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఇంకొంచెం ఫోటోసింథసిస్ ని, ఈ ఫోటోసింథసిస్ అనేది లీవ్స్ లోపల జరుగుతుంది. ఫోటోసింథసిస్ హ్యాపెన్స్ ఎట్ లీవ్స్. ఫోటోసింథసిస్ మీన్స్ ప్లాంట్స్ వాటి ఫుడ్ ని అవే తయారు చేసుకునే ప్రాసెస్ నే ఫోటోసింథసిస్ అంటాము. అది ఎక్కడ జరుగుతుంది, లీవ్స్ లో జరుగుతుంది. ఎలా జరుగుతుందో ఒకసారి ఇన్ డీటెయిల్ గా చూద్దామా. చూడండి, లీవ్స్ వాటర్ ని రూట్స్ నుంచి తెచ్చుకున్నటువంటి వాటరు, ఆల్రెడీ లీవ్స్ లో ఉన్నటువంటి క్లోరోఫిల్, ఎయిర్ లోంచి తీసుకున్నటువంటి కార్బన్ డైఆక్సైడ్, స్టొమాటా అని చిన్న చిన్న ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ డాట్స్ ఉన్నాయి చూసారా, ఈ డాట్స్ స్టొమాటాలు అంటారు. ఈ స్టొమాటాలు ఏం చేస్తాయంటే సన్లైట్ ని, కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్వ్ చేసుకొని వాటర్ లో తీసుకొని కొన్ని రకాలైనటువంటి గ్లూకోజ్, చూడండి ఇక్కడ చూడండి, కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్, ఇక్కడ జరిగే ఫోటోసింథసిస్ లో జరిగేటటువంటి రియాక్షన్ చూడండి. కార్బన్ డైఆక్సైడ్ టేక్ త్రూ దైర్ పోర్స్ ఇన్ ద లీవ్స్. లీవ్స్ లో కొన్ని రకాల చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి, వాటిని ఏమంటామంటే స్టొమాటా అంటారు. ఏమంటారు దాన్ని? ఆ చిన్న చిన్న లీవ్స్ లో ఉండేటటువంటి చిన్న చిన్న హోల్స్ ని స్టొమాటా అంటారు. స్టొమాటో అంటారు. లీవ్స్ లో ఉండేటటువంటి ఈ చిన్న చిన్న పోర్స్ లాంటి వాటి గుండా ఆ లీవ్స్ లోపల ఉంటాయి స్టొమాటాలు చిన్న చిన్నగా. ఆ స్టొమాటాలు ఏం చేస్తాయంటే కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకుంటాయి. ఇక్కడ జరిగే రియాక్షన్ చూడండి. వాటర్ అండ్ మినరల్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద ప్రాసెస్ ఈస్ ట్రాన్స్మిటెడ్ లీవ్స్ ఫ్రమ్ ద రూట్స్ ఆఫ్ దేర్ స్టెమ్. రూట్స్ నుంచి స్టెమ్ నుంచి లీవ్స్ కి వాటర్ వస్తుంది, మినరల్స్ కూడా వస్తాయి. కింద ఎక్కడో రూట్స్ పీల్చుకుంటాయి కదా, ఆ రూట్స్ పీల్చుకున్న వాటర్ కానీ మినరల్స్ కానీ ఎక్కడ వస్తాయి, అలా పైకి స్టెమ్కి వస్తాయి. స్టెమ్ నుంచి
బ్రాంచెస్కి వస్తాయి, బ్రాంచెస్ నుంచి లీవ్స్కి వస్తాయి. వాటర్ లీఫ్ దాకా చేరుకుంటుంది, మినరల్స్ కూడా లీఫ్ దాకా చేరుకుంటుంది. ఆల్రెడీ లీఫ్లో ఏముంది? క్లోరోఫిల్ ఉంది. చూడండి, క్లోరోఫిల్ హెల్ప్ ద లీఫ్ యూజింగ్ ఎనర్జీ ఫ్రమ్ సన్లైట్ అండ్ ప్రిపేర్ ద ఫుడ్ యూజింగ్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ మినరల్స్. కార్బన్ డైఆక్సైడ్ని, వాటర్ని ఉపయోగించుకొని, సన్లైట్ని ఉపయోగించుకొని క్లోరోఫిల్, లీఫ్లో ఉన్నటువంటి క్లోరోఫిల్ ఫుడ్ని ప్రిపేర్ చేస్తుంది. ఈ ప్రాసెస్ని మనము ఫోటోసింథసిస్ అంటాము. ఈ ఫోటోసింథసిస్లో ఆక్సిజన్ లిబరేట్ అయిద్దమ్మా, ఆక్సిజన్ విడుదలైద్ది. కార్బన్ డైఆక్సైడ్ని ప్లాంట్స్ కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేసుకుని వేటిని విడుదల చేస్తాయి? ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. మనకి కార్బన్ డైఆక్సైడ్ అవసరం లేదు, ప్లాంట్స్కి కార్బన్ డైఆక్సైడ్ కావాలి ఫుడ్ తయారు చేసుకోవాలంటే. మనకేం అవసరం? ప్లాంట్ నుంచి వచ్చేటటువంటి ఆక్సిజన్ అవసరం, అవునా? సో పరస్పరం ఆధారపడి బతుకుతున్నాం మనం. చూడండి, ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. ఫోటోసింథసిస్లో జరిగే కెమికల్ ప్రాసెస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ గివ్స్ రైస్ టు గ్లూకోజ్ C6H12O6 ప్లస్ ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. ఈ గ్లూకోజ్ అంటే అదే పిండి పదార్థం, మనం తింటామే, కాయల రూపంలో తింటున్నాము, ఫ్రూట్స్ రూపంలో తింటున్నామే, అదే గ్లూకోజ్, పిండి పదార్థం అంటారు దీన్ని. ఓకే, ఈ విధంగా. నెక్స్ట్, లిమిటెడ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ఆల్ లివింగ్ బీయింగ్. We know that the plants are using solar energy to make their food. Animals depend upon the plants for their food. Animals అన్ని కూడా ఫుడ్ కోసం ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతాయి. కాబట్టి యానిమల్స్ ని కార్నివోరస్ అంటారు. 6th లో నేర్చుకున్నారు, గుర్తుందా? ఎస్, యానిమల్స్ అన్ని ఎలాంటి జంతువులు? కార్నివోరస్, కార్నివోరస్ జంతువులు యానిమల్స్. That do not eat plants depending upon the behavior of animals. Therefore, all living being organisms directly or indirectly require energy from the sun. సన్నే కదా ముఖ్యం, మొన్న చెప్పాను. సన్ లేదే, సన్లైట్ లేదే మొక్కలు ఫోటోసింథసిస్ జరుపుకోలేవు, ఫుడ్ తయారు చేసుకోలేవు. మొక్కలు ఫుడ్ తయారు చేసుకోకపోతే మొక్కలకి ఆహారం ఉండదు, దాంతోపాటుగా జంతువులకు కూడా ఆహారం ఉండదు. ఆవులు ఇలాంటి వాటికి ఆహారం ఉండదు, మేకలు ఇలాంటి వాటికి ఆహారం లేకపోతే పులులు లాంటి వాటికి ఆహారం ఉండదు, చికెన్స్కి ఆహారం ఉండదు. వాటిని మనం తినకపోతే మనకు ఆహారం ఉండదు. మొక్కల నుంచి వచ్చే కాయలు ఇవన్నీ మొక్కలకే ఆహారం లేకపోతే మనకేం వచ్చింది? సో మొక్కలకు ఆహారం కావాలంటే సన్లైట్ కావాలి. క్లోరోఫిల్ ఉన్నా, వాటర్ ఉన్నా, మినరల్స్ ఉన్నా, కార్బన్ డైఆక్సైడ్ ఉన్నాయి, సన్లైట్ లేకపోతే ప్రాసెస్ జరగదు. వీటన్నింటిలో అన్నీ ఉండాల్సిందే. ఏ ఒక్కటి మిస్ అయినా ఫోటోసింథసిస్ జరగదు, మొక్క ఫుడ్ని తయారు చేసుకోలేదు. ఓకేనా? కాబట్టి సన్లైట్ అనేది మనకి అందరికీ చాలా ముఖ్యమైనటువంటి సోర్స్. సన్లైట్ ఉండే కాబట్టే మనం బతకగలుగుతున్నాం, సన్ను లేకపోతే బతకలేం. హౌ డస్ ప్లాంట్ జనరేట్ ప్రోటీన్స్? ప్రోటీన్స్ ఏ విధంగా జనరేట్ చేస్తాయంటే ఇక్కడ చూడండి, అలాంగ్ ద కార్బోహైడ్రేట్స్ ప్లాంట్స్ ఆల్సో ప్రొడ్యూస్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ నైట్రోజన్. సరే, ఫోటోసింథసిస్ జరపడం ద్వారా కార్బోహైడ్రేట్స్ వస్తాయి. ఫోటోసింథసిస్ జరపడం ద్వారా ఏమొస్తాయమ్మా? కార్బోహైడ్రేట్స్. ఫోటోసింథసిస్ జరపడం ద్వారా కార్బోహైడ్రేట్స్ వస్తాయి. కానీ ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఉంటే సరిపోదు, ప్రోటీన్స్ ఉండాలి, ఫ్యాట్స్ కూడా ఉండాలి. ఇవన్నీ కూడా న్యూట్రియంట్స్ అని చెప్పాం. ఓకేనా? ఇవి ఎక్కడి నుంచి వస్తాయంటే, మొక్కలు ఏం చేస్తాయంటే కార్బన్ డైఆక్సైడ్తో పాటుగా కొంత నైట్రోజన్ని కూడా తీసుకుంటాయి. ఈ నైట్రోజన్ వల్ల ప్రోటీన్స్ మరియు ఫ్యాట్స్ అనేవి వస్తాయి. నైట్రోజన్ ఈజ్ ప్రెజెన్స్ ఇన్ ద లార్జ్ అమౌంట్ ఇన్ ద ఎయిర్. ఎయిర్ లోపల చాలా అమౌంట్ ఉంది. మన చుట్టూ ఉన్నటువంటి ఎయిర్లో 100% ఎయిర్లో 78% నైట్రోజనే ఉంది, 21% ఆక్సిజన్ ఉంది. చూడండి, 78% నైట్రోజన్, 21% ఆక్సిజన్, రిమైనింగ్ వాయువులు 1% ఉంది. చూడండి నైట్రోజన్ ఎంత ఉందో మన వాయువులో. సో ఈ నైట్రోజన్ని ఎయిర్స్ ప్లాంట్స్ కొంచెం పీల్చుకొని, చూడండి నైట్రోజన్ డైరెక్ట్లీ అట్మాస్ఫియర్ నుంచి పీల్చుకుంటాయి కొన్ని మొక్కలు, సాయిల్ నుంచి కూడా పీల్చుకుంటాయి. అట్మాస్ఫియర్ నుంచి డైరెక్ట్గా పీల్చుకోలేనటువంటి మొక్కలు సాయిల్ నుంచి నైట్రోజన్ని పీల్చుకుంటాయి. భూమి లోపల కూడా నైట్రోజన్ ఉంటుంది. లేదా ఫర్టిలైజర్స్ వేస్తూ ఉంటాం, పురుగు మందులు, బలం మందులు వేస్తూ ఉంటాం, చూసారా మీరు? బలం మందుల పైన మీరు ఎప్పుడైనా చూస్తే NPS అని రాసి ఉంటుంది. N అంటే నైట్రోజన్. భూమి లోపల కొంత నైట్రోజన్ ఉంటుంది,
కానీ ఆ ఉన్న నైట్రోజను గాలిలో ఉంటుంది, భూమి లోపల కూడా ఉంటుంది. ఉన్న నైట్రోజన్ మొక్కకు సరిపోదు. అందుకని ఏం చేస్తాం, బయట నుంచి నైట్రోజన్ గుళికలు కొనుక్కొచ్చి పొలాల్లో వేస్తాం. అప్పుడు మొక్కకి కావలసినంత నైట్రోజన్ దొరికిద్ది. కావలసినంత నైట్రోజన్ ఉంటే అది కావలసినన్ని ప్రోటీన్స్ తయారు చేసుకుంటుంది, కావలసినన్ని ఫ్యాట్స్ తయారు చేసుకుంటుంది. లావుగా పెద్దగా ఎదిగిద్ది మొక్క, బాగా ఎక్కువ ఫలాలు వెన్నిస్తుంది. సో అలా రావాలి అంటే ప్రోటీన్స్ ఫ్యాట్స్ కావాలి, రైట్. అదర్ మోడ్ ఆఫ్ న్యూట్రియంట్స్, దీని గురించి మనము ఇప్పుడే టెక్స్ట్ బుక్ ఆధారంగా మనం నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఇది స్టొమాటా గురించి అది ప్లాంట్ సెల్ గురించి చెప్పాం కదా పోయినసారి. నెక్స్ట్ స్టొమాటా గురించి ఒకసారి మొన్న చెప్పామే, ఆ స్టొమాటా గురించి చూద్దాం. ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. క్లోరోఫిల్ ఏ విధంగా తీసుకుంటుంది ప్లాంట్, ఫోటోసిన్సిస్ ఏ విధంగా జరుగుతుంది చెప్పాం. అదేవిధంగా సెల్స్ ఉంటాయి మనకి. క్లోరోఫిల్ ఆకు యొక్క సెల్, ఇది ప్లాంట్ సెల్. ఒక ప్లాంట్ లోపల, ఒక లీఫ్ లోపల సెల్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఇక్కడ చూపించారు చూడండి. చిన్న చిన్నవి, చాలా మనకి మైక్రోస్కోప్ కింద చూస్తే కనపడతాయి. మైక్రోస్కోప్ ఉంటుంది, దాని కింద చూస్తే ఇలా ఒక ఆకు లోపల ఇలా ఉంటాయి అన్నమాట, చిన్న చిన్న సెల్స్. ఈ సెల్స్ మధ్యలో పదార్థం ఉంది చూసారా, ఇది కలర్లో, ఈ కలర్ పదార్థం, ఇదంతా ఏంటి, క్లోరోఫిల్. ఏంటది, క్లోరోఫిల్. ఈ మొత్తం కూడా సెల్స్, ఒక్కొక్క సెల్ అన్నమాట. దీన్నే మనము జైంట్ సెల్స్ అంటారు ఒక్కొక్కటి. ఈ మధ్యలో ఉంది చూడ సెల్స్ కి స్టొమాటా అంటారు. మధ్యలో ఖాళీలు ఉన్నాయి చూసారా, ఆ ఖాళీలనే స్టొమాటా అంటారు. ఆ స్టొమాటా చిన్న చిన్న రంధ్రాల్లాగా పనిచేసి కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని, ఆకు లీఫ్ కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేసుకుని ఆక్సిజన్ని బయటకు పంపిస్తుంది. ఈ మరి తీసుకోవాలి పంపించాలంటే తలుపులు లాంటివి కావాలి కదా, ఈ తలుపులు లాంటిదే స్టొమాటా అనబడే చిన్న చిన్న హోల్స్ ఆకుల్లో ఉంటాయి. ఎలా ఉంటుందో చూద్దాం. స్టొమాటా ఇప్పుడు ఈ విధంగా ఉంటుంది చూడండి. స్టొమాటా ఇక్కడ ఉంటుంది. స్టొమాటా లోపల మనకి ఓపెనింగ్ ఉంటుంది, స్టొమాటికల్ ఓపెనింగ్ అంటారు. దీన్ని గార్డ్ సెల్ అంటారు. దాని పైన ఉండే భాగాన్ని గార్డ్ సెల్ అంటారు. మధ్యలో ఉండే ఓపెనింగ్ ఉంది చూసారా, చిన్న రంధ్రం లాగా తెరుచుకుంటాం, దాన్ని ఏమంటామంటే స్టొమాటికల్ ఓపెనింగ్ అంటాం. ఈ ఓపెనింగ్ ఇలాంటివి లీఫ్లో చాలా ఉంటాయి, చిన్న చిన్నవి. ఇవి ఏం చేస్తాయంటే ఈ మధ్యలో తెరుచుకోబడేటటువంటి తలుపుల్లాగా పనిచేస్తుంది. ఈ మధ్యలో ఉన్నది స్టొమాటో ఓపెనింగ్ అని. ఆ ఓపెనింగ్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుంటుంది, రిలీజ్ అయిన ఆక్సిజన్ బయటికి పంపిస్తుంది. రెండిటికి ఈ హోలే కారణం, ఈ స్టొమాటా అనబడేటటువంటి కణం. చిన్న హోల్స్ ఉంటాయి స్టొమాటో, వీటి ద్వారా వెళ్తుంది. ఇక్కడ బూజో ఒక డౌట్ వచ్చింది. బూజో హ్యాస్ అబ్జర్వ్డ్ సేమ్ ప్లాంట్స్ విత్ deep red, violet, brown leaves. He want to know whether these leaves are carrier photosynthesis. ఇతనికి డౌట్ వచ్చింది. నేను ఇందాక చెప్పాను క్లోరోఫిల్ ఉంటుంది, అందుకని ఆకులు గ్రీన్గా ఉంటాయని చెప్పాను కదా. గ్రీన్గా ఉంటాయి కాబట్టి, క్లోరోఫిల్ ఉంటుంది కాబట్టి గ్రీన్గా ఉంటాయి. కానీ కొన్ని ఆకులు రెడ్ కలర్లో ఉంటాయి, కొన్ని ఆకులు వైలెట్ కలర్లో ఉంటాయి, అవునా. కొన్ని ఆకులు డిఫరెంట్ బ్రౌన్ కలర్లో ఉంటాయి. మరి వాటిల్లో క్లోరోఫిల్ ఉండదా? ఉంటుంది. కానీ అలాంటి ఆకుల లోపల క్లోరోఫిల్తో పాటుగా కలర్డ్ పిగ్మెంట్స్ ఉంటాయి. కలర్ పిగ్మెంట్స్, డిఫరెంట్ కలర్స్. ఇప్పుడు నిమ్మకాయ రసం ఉంది, మనము వాటరు, షుగరు, నిమ్మకాయ కలిపితే ఒక రకంగా ఉంటుంది. దాంట్లో ఏదైనా కలర్ కలిపామనుకో, ఆరెంజ్ లేదా ఇంకేమంటాం రస్నా తయారు చేయాలనుకున్నాను, ఏం చేస్తావు, మామూలు పంచదార నీళ్ళల్లో కలర్ కలిపితే రస్నా వచ్చింది, ఏ కలర్ కలిపితే ఆ కలర్ వచ్చింది. మీరు బయట కొనుక్కుంటూ ఉంటారు, రకరకాల నీళ్లు తీయగా ఉంటాయి, ఏ కలర్ కలిపితే ఆ కలర్ వచ్చింది. అలాగని ఆ నీళ్ళల్లో షుగర్ లేదా, ఉంది కదా, వాటర్ లేవా, ఉంది కదా. కానీ కలర్ దేని వల్ల వస్తుంది, దాంట్లో కలపబడిన కలర్ వల్ల. అలాగే మొక్కల్లో క్లోరోఫిల్ ఉంటుంది, కానీ కొన్ని మొక్కల యొక్క ఆకులలో కలర్ పిగ్మెంట్స్ ఉంటాయి. కలర్లో డిఫరెంట్ కలర్ పిగ్మెంట్స్ ఉంటాయి. అలా ఉండడం వల్ల అవి డిఫరెంట్ కలర్లో ఉంటాయి, కానీ వాటిల్లో కూడా క్లోరోఫిల్ ఉంటుంది. కాకపోతే చూడటానికి అలా కనిపిస్తాయి కలర్ వల్ల, ఆ కలర్ పిగ్మెంట్స్ వల్ల అలా కనిపిస్తాయి. ఓకేనా. నెక్స్ట్ యాక్టివిటీ 2, యాక్టివిటీ 1.1, టూ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ ఆఫ్ సేమ్ కలర్. ఇంకొక చిన్నది, ఈ యాక్టివిటీ ఏంటంటే
రెండు మొక్కల్ని, రెండు సేమ్ సైజులో ఉండేటటువంటి రెండు మొక్కలు తీసుకోండి అమ్మా. సేమ్ సైజులో ఉండేటటువంటి రెండు మొక్కల్ని తీసుకొని 6th క్లాస్లో చేశారు కూడా, ఇది మీకు గుర్తుందో లేదు. ఒకదానిపైన సేమ్ కలర్లో ఉండేటటువంటి రెండు మొక్కలు తీసుకొని, ఇవన్నిటి గురించి నెక్స్ట్ క్లాసెస్లో చెప్పుకుందాం మనం. ఒక రెండు కుండీలు, మీ ఇళ్లలో ఉండేటటువంటి రెండు కుండీలు తీసుకోండి. వాటిల్లో ఒకదాన్నేమో చూడండి, సంచి ఒక 3-4 రోజుల పాటు సన్లైట్ తగలకుండా నీడలో ఉంచండి, డార్క్లో, చీకట్లో ఉంచండి. ఇంకో దాన్నేమో బయట పెట్టి సన్లైట్ తగిలేలా ఉంచండి. సన్లైట్ తగులుతున్నటువంటి మొక్కల యొక్క ఆకులేమో పచ్చగా ఫ్రెష్గా ఉంటాయి. రెండిటికి వాటర్ పోస్తున్నావు నువ్వు, రెండిటికి వాటర్ పోస్తున్నావు, కానీ చీకట్లో ఉన్నటువంటి మొక్క ఆకులు వాలిపోతాయి. కారణం ఏంటంటే చీకట్లో ఉండడం వల్ల, డార్క్నెస్లో ఉండడం వల్ల సన్లైట్ తగలట్లేదు. సన్లైట్ తగలకపోతే ఫోటోసింథసిస్ జరగట్లేదు. ఫోటోసింథసిస్ జరగకపోతే ఫుడ్ ఉండట్లేదు. ఫుడ్ లేకపోతే వాలిపోతాయి కదా, వీక్ అయిపోతాయి. ఫుడ్ తయారవ్వట్లేదు కాబట్టి మొక్కలు అలా అయిపోతాయి. కాబట్టి ఈ విధంగా అవుతాయి అన్నమాట. బాగా ఉండే మొక్కలకి, ఫుడ్ లేకుండా పాలిపోయే మొక్కలకి ఈ విధంగా అవుతాయి ఆకులు. ఓకేనా, డిఫరెన్స్ అన్నమాట. కాబట్టి సన్లైట్ అనేది మనకి చాలా అవసరం. అదేవిధంగా we often see a green ఆకుల పైన చిన్న చిన్న ఆర్ స్టాగ్నెట్ వాటర్ పైన పాచి చూసారా మీరు? పాచి పాచి అంటాం మనం దాన్నే. మన సైన్స్ భాషాపరంలో దాన్ని ఆల్గే అంటాం, ఆల్గే. ఇది కూడా ఒక రకమైన మొక్కే, గ్రీన్ కలర్లోనే ఉంటుంది. ఇది కూడా గ్రీన్ కలర్లో ఉంటుందా? ఏ కలర్లో ఉంటుంది? ఆల్గే, పాచి, పాచి కలర్లోనే ఉంటుంది. దానికి ఒక సెపరేట్ కలర్ ఉంటుంది దానికి. గ్రీన్ కలర్ లేకపోయినా ఇది కూడా ఒక రకమైన మొక్క లాంటిదే, ఆల్గే కూడా. ద కంటెంట్ క్లోరోఫిల్ విచ్ గివ్స్ దెమ్ గ్రీన్ కలర్. ఆకుల లోపల క్లోరోఫిల్ ఉండడం వల్ల గ్రీన్ కలర్ వస్తుంది. ఆల్గే కెన్ ఆల్సో ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ ఇన్ ఫోటోసింథసిస్. ఆల్గే కూడా, నాచు కూడా, పాచి లేదా నాచు అంటామే, అది కూడా తమ ఫుడ్ని తాను తయారు చేసుకోగలుగుతుంది. లైక్ మొక్కల్లాగా అది కూడా ఫోటోసింథసిస్ చేసుకోగలుగుతుంది. తన ఆహారాన్ని అదే తయారు చేసుకుంటుంది. నాచు, ఆల్గే అంటాం కదా మనకి సముద్రం లోపల, తొట్టుల్లో అడుగు బాగాన, అవునా, కాలువల లోపల ఆల్గే ఉంటుంది, నాచు ఉంటుంది, పాచి అంటే. ఇది కూడా తమ ఆహారాన్ని తాము తయారు చేసుకోగలుగుతాయి. సింథసిస్ ఆఫ్ ప్లాంట్స్ దేర్ ఓన్ ఫుడ్ ఫ్రమ్ కార్బోహైడ్రేట్స్ చెప్పాను ఆల్రెడీ. ఇది అదర్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్స్లో హెట్రోట్రోపిక్ మోడ్ అండ్ ఆటోట్రోపిక్ మోడ్, దీని గురించి కూడా మనం చెప్పాం. క్లోరోఫిల్ కెనాట్ సింథసైజ్. కొన్ని ప్లాంట్స్లో క్లోరోఫిల్ ఉండదు, అవి ఫుడ్ తయారు చేసుకోలేవు. సర్వైవ్ అండ్ దేర్ డ్రైవర్ న్యూట్రియంట్స్ లైక్ హ్యూమన్స్ and animals. Such plants depends upon the food to produce their plants. They used a heterotropic mode of nutrition. Heterotropic mode అంటే వేటి మీదైనా డిపెండ్ అవుతాయి. కొన్ని రకాల మొక్కల్లో అంటే, చాలా తక్కువ మొక్కల్లో అంటే క్లోరోఫిల్ ఉండదంట. మరి క్లోరోఫిల్ ఉండకపోతే ఫోటోసింథసిస్ జరిగిద్దా? జరగదు. ఫోటోసింథసిస్ జరగకపోతే ఆ మొక్క చనిపోయింది కదా. అలా కాకుండా కొన్ని రకాల మొక్కలు ఫోటోసింథసిస్ జరుపుకునే మొక్కల పైన ఆధారపడి వాటి ఫుడ్ని ఇవి దొంగిలిస్తూ ఉంటాయి. లైక్ పెద్ద చెట్టు ఒకటి ఉంది, దానికి ఆనుకొని కొన్ని తీగ మొక్కలు వస్తాయి. గమనించారా? ఈ తీగ కూడా మొక్కలే కదా అవి కూడా. కానీ ఈ తీగ మొక్కలు వాటి ఫుడ్ని అవి తయారు చేసుకోలేవు, వాటికి న్యూట్రియంట్స్ అందవు సరిగ్గా. అందుకని ఆ ప్లాంట్ని ఆధారపడి బతుకుతాయి. వాటి నుంచి వచ్చేటటువంటి ఫుడ్ని, వాటర్ని, న్యూట్రియంట్స్ని, వాటన్నిటిని తీసుకొని ఇవి కూడా బతుకుతూ ఉంటాయి. అలాంటి మెథడ్నే హెట్రోట్రోపిక్ మోడ్ అంటారు, మోడ్ ఆఫ్ న్యూట్రిషన్. అలా న్యూట్రిషన్ తీసుకునే మోడ్ని హెట్రోట్రోపిక్ మోడ్ అంటారు. ఓకేనా? తర్వాత చూడండి, యు సీ ఎల్లో వైల్ బ్రాంచ్డ్ స్ట్రక్చర్ ట్వింక్లింగ్ అరౌండ్ ద స్టెమ్ అండ్ బ్రాంచెస్ టు ఫ్రీ. దిస్ ప్లాంట్స్ ఆర్ కస్కటా ప్లాంట్స్, అమీబా ప్లాంట్.
అమెరబుల్ ప్లాంట్స్ అంటారు. కస్కుటా అనేటటువంటి ప్లాంట్స్ ఉంటాయి. ఇలా స్టెమ్ని ఆధారంగా చేసుకుని బతుకుతూ ఉంటాయి. లీఫ్ లేవు వాటిలో, స్టెమ్ ద్వారా అవి బతుకుతూ ఉంటాయి, కస్కటా లాంటి మొక్కలు. ఇందాక మీకు చెప్పాను, క్లోరోఫిల్ ఈజ్ నాట్ రెడీమేడ్ ఫుడ్ ఫర్ ప్లాంట్స్ ఆన్ విచ్ క్లైంబింగ్. తీగ పాకేటటువంటి తీగలు లాంటివి ఉన్నాయి చూసారా, వాటికి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? వాటి యొక్క హోస్ట్ నుంచి వస్తుంది. ఏ ప్లాంట్ని ఆధారంగా చేసుకొని అవి బతుకుతున్నాయో, ఏ ప్లాంట్ను ఆధారంగా చేసుకొని అల్లుకుంటున్నాయో ఆ పెద్ద మొక్కని హోస్ట్ అంటారు. వాటి మొక్కల యొక్క న్యూట్రియంట్స్ని, వాటర్ని, మినరల్స్ని, వాటన్నిటిని ఇది కూడా కొంచెం పీల్చుకుంటుంది. ఓకేనా? అలా పీల్చుకొని బతుకుతూ ఉంటాయి కొన్ని రకాల మొక్కలు. ఓకేనా? ఇవి ఈరోజు క్లాస్లో ఈ విధంగా ఉంటాయి. చూడండి, ఇందాక మీకు చెప్పాను చూసారా, అవునా? ఇలా తీగ మొక్కలు బతుకుతూ ఉంటాయి మొక్కల పైన. అవునా? పెద్ద చెట్టు ఉంది, ఆ చెట్టు పైన తీగలు ఉన్నాయి చూసారా, ఆ చెట్టు అనేది తమ ఫుడ్ని తాను తయారు చేసుకుంటుంది క్లోరోఫిల్ ద్వారా, ఫోటోసింథసిస్. కానీ దాని మీద పాకినటువంటి ఆ ఏంటవి తీగలు వాటి ఫుడ్ని అవి తయారు చేసుకోకుండా ఈ ప్లాంట్ మీద ఆధారపడి బతుకుతూ ఉంటాయి. కొన్ని రకాలైనటువంటి ప్లాంట్స్ ఉన్నాయమ్మా, అవి మాంసాహారులు, ఇన్సెక్ట్స్ని తింటాయి, అవి పురుగుల్ని తింటాయి. అలాంటి ఫుడ్ని, అలాంటి మొక్కల్ని ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ అంటారు. ఇది కూడా ఇక్కడ చూడండి, తీగలు. పారాసైట్స్ అంటారు. ఇలాంటి తీగ మొక్కల్ని ఏమంటాము? పారాసైట్స్. ఏంటవి? సమ్ ప్లాంట్స్ లివ్ ఆన్ అదర్ ప్లాంట్స్ ఫర్ దర్ న్యూట్రియంట్స్. దిస్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ పారాసైట్స్. ఏమంటారు వాటిని? పారాసైట్స్ అంటారు. ఏవైతే ఒక మొక్క మీద ఆధారపడి బతుకుతున్నాయో తీగ మొక్కలన్నీ పారాసైట్స్. తీగ మొక్కలన్నీ పారాసైట్స్. పారాసైట్ అంటే వేరే మొక్క మీద ఆధారపడి బతుకుతుండేవి అనమాట. ద ప్లాంట్స్ ఆన్ విచ్ దేర్ పారాసైట్ ప్లాంట్స్ సర్వైవ్. అలా పారాసైట్లు వేటి మీద ఆధారపడైతే బతుకుతున్నాయో వాటిని హోస్ట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కస్కటా. కస్కటా అనేది ఒక తీగ మొక్క. ఈ విధంగా ఉంటుంది కస్కటా. చూడండి, ఒక రకమైన తీగ మొక్క అది. అది ఏ పక్కన కొంచెం పెద్ద చెట్టు కనపడితే ఆ చెట్టు మీదకి ఏమైంది? పాకి వాటి నుంచి వస్తున్న వాటర్ని, న్యూట్రియంట్స్ని దొంగిలించి ఇది కూడా బతికింది దాంతోపాటు. కొన్ని మొక్కలు ఉన్నాయి అబ్బాయి, ఇన్సెక్టివోరస్ ప్లాంట్ అంటారు. ఇన్సెక్టివోరస్ న్యూట్రిషన్ అని, ఇన్సెక్టివోరస్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్. కొన్ని రకాల ప్లాంట్స్ ఇక్కడ చూడగారా, ఇది ఒక ప్లాంట్. ఈ ప్లాంట్ లోపల ఇది కూడా ఒక రకమైన ప్లాంట్. చూడండి, గొట్టంలా ఉంది చూసారా. పొరపాటున ఏవైనా చిన్న చిన్న పురుగులు, చిన్న చిన్న పక్షులు, చిన్న చిన్న పురుగులు లాంటివి ఎగిరొచ్చి, వాటి ఈగలు లాంటివి ఎగిరొచ్చి వాటి మీద అలా పడితే చాలు, అవి టక్మని మూసుకుంటాయి. ఇలా వాటి లోపల కొన్ని రకాల కెమికల్స్ ఉంటాయి. ఆ కెమికల్స్ ఆ జంతువుని పూర్తిగా అరిగేలా చేస్తుంది, డైజెస్ట్ అయ్యేలా చేస్తుంది. దాని నుంచి వచ్చేటటువంటి న్యూట్రిషన్స్ని పీల్చుకొని ఆ మొక్క బతుకుతుంది. క్రూరమైనటువంటి మొక్క, జంతువుల్ని తప్పి తినేస్తుంది. అదే పెద్ద సైజులో ఉందనుకో మనం కూడా తినేది. చిన్న సైజులుగా అవి ఉండేవి చిన్న సైజుల్లోనే ఉంటాయి. ఇలాంటి ప్లాంట్స్ని ఏమంటామమ్మా? ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ అంటారు. ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్. ఇవి నైట్రోజన్ కోసం ఇన్సెక్ట్స్ని చంపుతూ ఉంటాయి. వాటిని చంపి వాటి నుంచి వచ్చేటటువంటి న్యూట్రియంట్స్ని అవి పీల్చుకుంటూ ఉంటాయి. వాటికి ఎగ్జాంపుల్గా పిక్చర్ ప్లాంట్, వేరియస్ ఫ్లైటేప్, ఇవన్నీ కూడా వాటికి ఉదాహరణగా చెప్పొచ్చు. ఓకేనా? ఈ విధంగా చెప్పొచ్చు. నెక్స్ట్, సాప్టిఫైటిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్. సాప్టిఫైట్స్ అంటారు. ఏంటంటే సమ్ ఆర్గానిజమ్స్ సర్వైవ్ డికేయింగ్ ఫుడ్ ఆన్ ఆర్గానిజమ్స్. చూడండి, కొన్ని ఆర్గానిజమ్స్ లైక్ బూజులు ఉంటాయి, గమనించారా? బూజు, ఆల్గే, బ్యాక్టీరియాస్, చిన్న చిన్న బ్యాక్టీరియాస్, ఇవన్నీ ఎలా జీవిస్తాయంటే వేరే ఫుడ్ ఐటమ్ పైన ఏర్పడి అవి కుళ్ళిపోవడం ద్వారా వాటి నుంచి వచ్చేటటువంటి ఫుడ్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెడ్ తీసుకున్నాం. బ్రెడ్ పైన కొన్నాళ్ళు అలా బయట పెడితే ఏమైంది? తెల్లగా తయారైంది. అదేంటది? అదొక ఆర్గానిజం. ఆ ఆర్గానిజం ఫుడ్ దేని నుంచి తీసుకుంటుంది? బ్రెడ్ నుంచి తీసుకుంటుంది. అవునా?
ఇలాంటి ఆర్గానిజమ్స్ ఏమంటామంటే సాప్రోఫైట్స్ అంటారు. ద ఆర్గానిజమ్స్ దట్ సర్వైవ్ బికాస్ ఆఫ్ సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ ఈజ్ కాల్డ్ సాప్రోఫైట్స్. ఆహార పదార్థాలు కుళ్ళిపోవడం వల్ల ఆ కుళ్ళిపోయిన ఆహార పదార్థాల పైన జీవించేటటువంటి ఆల్గే, బూజు ఇలాంటి ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటాము? సాప్రోఫైట్స్ అంటారు. సాప్రోఫైట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం తినేటటువంటి ఫుడ్లో, డెడ్ మ్యాటర్లో, చనిపోయినటువంటి వాటిపైన, చనిపోయినటువంటి మొక్కల్లో, పాడైపోయినటువంటి ఆహార పదార్థాలపైన, చనిపోయిన జంతువులపైన, చనిపోయిన జంతువులు కూడా కుళ్ళిపోతాయి, దాంట్లో పురుగులు తయారవుతాయి చిన్న చిన్న, అవన్నీ కూడా సాప్రోఫైట్సే. చనిపోయిన వాటిపైన వాటిని కుళ్ళడం వల్ల అవి ఆహారంగా తీసుకొని బతుకుతున్నాయి. అలాంటి వాటన్నిటిని ఏమంటాము? సాప్రోఫైట్స్ అంటారు. వాటికి ఎగ్జాంపుల్గా బ్రెడ్ మోల్డ్ అంటే బ్రెడ్ పైన ఇచ్చే బూజు, ఫంగై, ఫంగై అంటే బూజు అంటాం మనం. ఫంగై అంటే బూజు బ్రెడ్కి పడుతుంది చూసారా? బ్రెడ్కనే కాదులే, చాలా రకాలైనటువంటి ఆహార పదార్థాలకి బూజు పడుతూ ఉంటాయి. పికిల్స్కి కూడా, పికిల్స్ కూడా తెల్లకి బూజు పడుతుంది పైన, పచ్చళ్ళు. ఆ పచ్చళ్ళ పైన పట్టే బూజు కూడా వేటికి ఉదాహరణ? సాప్రోఫైట్స్కి ఉదాహరణ. సాప్రోఫైట్స్. ఓకేనా? రేపు క్లాస్లో ఈ సాప్రోఫైట్స్కి అదేవిధంగా పారాసైట్స్కి మధ్య డిఫరెన్సెస్, దాని గురించి ఆల్రెడీ ఉంది. సాప్రోఫైట్స్కి పారాసైట్స్కి మధ్య డిఫరెన్సెస్కి ఇందాక మనం క్వశ్చన్ చూసాం కదా, సాప్రోఫైట్స్కి వాటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్. ఇందాక క్వశ్చన్స్ రాసేటప్పుడు చూసాం మనం, 7th క్లాస్ క్వశ్చన్ రాసేటప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. సాప్రోఫైట్స్కి పారాసైట్స్కి మధ్య ఉండేటటువంటి డిఫరెన్స్. సాప్రోఫైట్స్ అంటే అక్వైరింగ్ న్యూట్రిషన్ ఫ్రమ్ ద డెడ్ డికేయింగ్ మ్యాటర్, చనిపోయినటువంటి లేదా కుళ్ళిపోయినటువంటి మ్యాటర్ నుంచి అది బతికినట్లయితే అలాంటి వాటిని సాప్రోఫైట్స్ అనే పేరుతో పిలుస్తారు. ఉదాహరణకి ఆల్గే, ఫంగై, ఫంగై అంటే బూజు, ఫంగస్. అదే పారాసైట్స్ అంటే ఏవైతే పారాసైట్స్ ఆర్ ద లివింగ్ ఫ్రమ్ ద హోస్ట్ ఫర్ ద ఫుడ్, ఏవైనా మొక్కలపైన, పెద్ద మొక్కలపైన, హోస్ట్ మొక్కలపైన ఆధారపడి బతుకుతుంటాయే వాటిని పారాసైట్స్ అంటారు. ఉదాహరణకి రౌండ్ వామ్ అనేది ఉదాహరణగా చెప్పొచ్చు. ఇందాక కస్కటా ప్లాంట్ కూడా ఉదాహరణగా చెప్పొచ్చు పారాసైట్స్కి. ఓకేనా? రైట్. ఇది ఈరోజు కార్యక్రమం. ఈరోజు మనం చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్స్ 7th క్లాస్లో. రేపు మరికొన్ని కాన్సెప్ట్స్తో ఇన్ డీటెయిల్డ్గా మనం, రేపు కాన్సెప్ట్స్ ఇవి, ఈరోజు నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా. రేపు కాన్సెప్ట్స్ వచ్చేటప్పటికే ఇక్కడ చూడండి, రేపు కాన్సెప్ట్స్ ఇదే లెసన్లో ఉన్నటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ విషయాల్ని రేపు క్లాస్లో ఇన్ డీటెయిల్డ్గా మనం నేర్చుకుందాం. రైట్.